హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పార్ట్ 4 చూద్దాం. ఒకవేళ మీరు ఫస్ట్ 3 వీడియోస్ చూడకపోతే చూడండి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనకు 5 మార్క్స్ వస్తాయి. మనం 2 మినిట్స్లలో చేయొచ్చు 5. ఓకేనా? సో మనం ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు మనకు, ఇక్కడ x² + 7x + 12 = 0 ఇచ్చిండు. మనకు సింబల్స్ ఏమేమి ఇచ్చిండు, ప్లస్ ప్లస్. ఫస్ట్ మనం సింబల్స్ గుర్తుంచుకోవాలి అని చెప్పిన కదా, అవి ఏంటి ప్లస్ ప్లస్ ఉంటే మైనస్ మైనస్, మైనస్ మైనస్ ఉంటే ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ప్లస్, ఇంకా మైనస్ ప్లస్ ఉంటే ప్లస్ ప్లస్. ఓకేనా? ఈ సింబల్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు, ప్లస్ ప్లస్ ఇచ్చిండు కాబట్టి మనం మైనస్ మైనస్ వేసుకోవాలి. ఇక్కడ x² ముందు ఏం లేదు కాబట్టి 1 × 12. 12 అనేది ఏ టేబుల్ వస్తుంది, 4 ముళ్ళ 12, 4 ముళ్ళ 4 + 3 7 అవుతుంది. సో మనకు నెంబర్స్ ఏంటి 4 and 3. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏముంది, y³ ఈ క్యూబ్ ఇచ్చినప్పుడు మనకు ఇప్పుడు 27 అనేది ఏం క్యూబ్, 3³ 3 ముళ్ళ 9, 9 ముళ్ళ 27. సో మనకు ఈ 3³ అంటే 3 క్యాన్సిల్ అయితే y = 3. కాకపోతే మనకు ముందు -3 ఉంది, మైనస్ ఉంది కాబట్టి సో మనం -3 అని పెట్టుకోవాలి. మైనస్ లేకపోతే తీసేయాలి, మైనస్ ఉంటే మైనస్ పెట్టుకోవాలి. ఓకేనా? మనకేంటిది -3 తోటి కంపేర్ చేయాలి. సో -4 -3 -3 పెద్దది, ఇది ఈక్వల్. సో xకి yకి మధ్యలో ఏం రిలేషన్ ఉంది, <= అని రిలేషన్ ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి ఏమేమి సింబల్స్ ఉన్నాయి, ప్లస్ అండ్ ప్లస్. ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్. 2 ముళ్ళ 6, 6 అనేది మనకి ఏ టేబుల్లో వస్తుంది, 3 రెళ్ళ వస్తుంది, కానీ ఇక్కడ మనకు 7 రావాలి. సో 6 × 1, 6 + 1 7 అవుతుంది కాబట్టి మనకు నెంబర్స్ ఏంటి 6 and 1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు x² ముందు 2 ఉంది, ఇక్కడ కూడా y² ముందు 2 ఉంది. బిఫోర్ వీడియోస్లో ఏం చెప్పినా, ఒకవేళ ఇక్కడ 2 లేదనుకో, ఇక్కడ 2 ఉందనుకో, దీనికి × 2 చేయాలి. ఇటు సైడ్ ఏముంటుందో దానికి చేయాలి. కాకపోతే ఇక్కడ 2 ఇక్కడ 2, అటు మల్టిప్లై చేసి ఇటు మల్టిప్లై చేసిన సేమ్ కాబట్టి మనము ఇంటూ చేయనవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చిండు, ప్లస్ ప్లస్ ఇచ్చిండు కాబట్టి మైనస్ మైనస్, మైనస్ మైనస్. 18 రెళ్ళ 36, 36 అనేది మనకి ఏ టేబుల్లో వస్తుంది, 6 6ల 36, 6 + 6 12. సో మనకు నెంబర్స్ ఏంటి 6 6. ఓకేనా? -6 -6 ఈక్వల్. -1 పెద్దదా -6? -1. సో మనకేంటిది ఆన్సర్. ఇప్పుడు xకి yకి మధ్యలో ఏం రిలేషన్ ఉంది, ఏమేమి సింబల్స్ వచ్చినాయి, ఈక్వల్ అండ్ గ్రేటర్. సో గ్రేటర్ దాన్ ఈక్వల్. ఓకేనా? ఇలా చేయాలి. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. 3/2 x - y = 2 ఇచ్చిండు, x + 2y = 12 ఇచ్చిండు. సో మనం దీన్ని ఏం చేయాలి అని అంటే 3x/2 - 7 = 2. ఇక్కడ మనం ఎల్సిఎం చేయాలి. yకి కింద ఏం లేదు కాబట్టి 1, 2 × 1 2 కదా ఎల్సిఎం. సో 2 3x, ఇక్కడ కింద ఏం లేదు 1 ఉంది, 1 × 2 2. సో ఈ 2 అనేది yకి మల్టిప్లై చేయాలి, 2y = 2. అప్పుడు ఏమవుతుంది, 3x - 2y = ఇది ఇటు పోతే 4 అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ అనుకోండి. సో మనకు x అన్న y అన్న వాల్యూ రావాలి అని అంటే మనం ఈక్వల్ చేయాలి. సో దీన్ని మనము ఇక్కడ 3x ఉంది కదా, సో దీన్ని 3xగా చేంజ్ చేస్తే దీన్ని × 3 చేద్దాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, 3x 3 × 6 12 ముళ్ళ 36. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది సెకండ్ ఈక్వేషన్ కదా, ఈ సెకండ్లోకి వెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ని తీసేద్దాం, 2 - 1. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, 3x + 6y - 36 = 36, 3x - 2y = 4. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేసుకోవాలి. అప్పుడు +3x - 3x క్యాన్సిల్ అవుతుంది. 6y + 2y 8y, 8y = 36 - 4 ఎంత అవుతుంది, 32. సో y = ఎంత, 8 × 4 = 32. సో y = 4 వచ్చింది. ఓకేనా? y = 4 వచ్చింది కదా. ఇప్పుడు మనకి x వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? x వాల్యూ కనుక్కోవాలంటే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? y వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. x + 2 × 4 = 12, x + 4 × 8
12. సో ఎక్స్ ఈక్వల్ టు 12 మైనస్ 8 ఎంత అవుతుంది 4. సో ఎక్స్ ఈక్వల్ టు 4 వచ్చింది, వై ఈక్వల్ టు 4 వచ్చింది. సో ఎక్స్కు వైకి మధ్యలో రిలేషన్ ఏముంది, సేమ్ ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు వై. ఓకేనా, ఇట్లా ఇచ్చినప్పుడు ఎల్సిఎం చేసి ఇలా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. మనకు ఫస్ట్ చూడడంతో అసలు మొత్తం రెడీ అయిన అవసరం లేదు, ఓన్లీ సింబల్స్ ఏమి ఇచ్చిండో చూడండి. మైనస్ ప్లస్ ఇచ్చిండు, మైనస్ ప్లస్ ఇస్తే సింబల్స్ ఏంటి ప్లస్ ప్లస్, కొంచెం దూరం వేసుకోండి. 1 × 42 మనకు 42 అనేది ఏ టేబుల్ వస్తుంది, 7 6 42, 7 + 6 13. సో 7 6 నెంబర్స్ మనకు. నెక్స్ట్ మైనస్ మైనస్ ఇచ్చిండు, మైనస్ మైనస్ ఇస్తే సింబల్స్ ఏంటి ప్లస్ మైనస్, ఈడ ప్లస్ మైనస్ వేయండి, ఈడ ప్లస్ మైనస్. 1 × 12 12 అనేది ఏ టేబుల్ వస్తుంది, 6 × 12, 6 - 2 4. సో మనకు నెంబర్స్ ఏంటి 6 2 కంపేర్ చేయండి. +6 - 7, +7 +6 +7, ఇక్కడ మైనస్ ఉంది, +6 +6 ఈక్వల్, +6 గ్రేటర్, ఇది మైనస్. ఓకే, ఇప్పుడు ఎక్స్కి వైకి మధ్యలో రిలేషన్స్ ఏముంది, గ్రేటర్ అండ్ ఈక్వల్. సో గ్రేటర్ దాన్ ఈక్వల్. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి x³ - 343 = 0 ఇచ్చిండు. సో x3 = ఇది ఇటు సైడ్ పోతే ప్లస్ అవుతుంది 343 అనేది మనకు a³ 7³ సో 7³ అంటే 3 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి x = 7. ఇక్కడ y⁴ -2401 ఇచ్చిండు, ఇది ఇటు వస్తే ప్లస్ అవుతుంది 2401. మనకు బిఫోర్ వీడియోస్లో చెప్పిన కదా, x² ఇచ్చినా మనం +or- వేసుకోవాలి, x⁴ ఇచ్చినా కూడా +or- వేసుకోవాలి. x³ ఈడ ప్లస్ ఉంటే ప్లస్సే వేసుకోవాలి, మైనస్ ఉంటే మైనస్ వేసుకోవాలి క్యూబ్కి. ఓకేనా, సో ఇక్కడ మనకు y⁴ +or- ఇది దేని క్యూబ్, మనకు క్యూబ్స్ ఫాస్ట్గా క్యూబ్ కాదు స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడం కూడా చెప్పాను. ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి. 1 అని అంటే మనకు 1 ను 9 వస్తుంది. ఇక్కడ ఇదేమో a² మధ్యలో ఉంది, 4 16, 5 5 25. సో మనం స్మాల్ నెంబర్ వేసుకోవాలి 41 49. నెక్స్ట్ నెంబర్ ఏంటి వేయాలి, 4 5 20 కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి 49. సో ఇక్కడ మనకు పవర్ 4 అన్నాడు, 4 అన్నాడు అంటే ఇప్పుడు ఇది ఎంత 49 అంటే దేని స్క్వేర్ 7². సో మనకు పవర్ 4 అన్నాడు, ఇక్కడ పవర్ 4 అన్నాడంటే 7⁴. ఈ 4 క్యాన్సిల్ అయితే మనకు y = ఏమవుతుంది +or- 7 అవుతుంది. ఇప్పుడు కంపేర్ చేయండి, +7కి +7 అండ్ -7, x = 7 కదా, y = +or- 7. సో కంపేర్ చేస్తే ఈక్వల్ అండ్ గ్రేటర్ వస్తుంది. సో ఎక్స్కి వైకి మధ్యలో ఏం రిలేషన్ ఉంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రిలేషన్ ఉంది. ఓకేనా, x² ఇచ్చినప్పుడు +or- వేసుకోండి, y⁴ ఇచ్చినప్పుడు కూడా వేసుకోండి, క్యూబ్కి ప్లస్ ఇస్తే ప్లస్సే వేసుకోండి, మైనస్ ఇస్తే మైనస్ వేసుకోండి. ఓకేనా, ఓకే, బిఫోర్ వీడియోస్ చూడకపోతే చూడండి, కంపల్సరీ 5 మార్క్స్ వస్తాయి మనకు. 2 మినిట్స్లో ఫాస్ట్గా చేయొచ్చు, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.